తిరుమల లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వాడారు అన్న వార్తలను ఖండించారు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయి అన్న వార్తలు తప్పుడు ప్రచారం కాదంటున్నారు. లడ్డూ ప్రసాదంపై జరుగుతోన్న సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తామంటున్నారు వైవి సుబ్బారెడ్డి. అయితే శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలంటున్నారు. ముందుగా మీడియాకు లీకులు ఇస్తూ రాజకీయ ప్రచారాలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అనంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దన్నారు వైవి సుబ్బారెడ్డి. గతంలో సీఎం చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారు అనంటూ నిరాధార ఆరోపణలు చేశారన్నారు మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. అప్పుడు ఆ వ్యాఖ్యలపై టీటీడీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది అని గుర్తు చేశారు. అయితే తిరిగి మళ్లీ ఇప్పుడు అదే కథను ప్రచారం చేస్తున్నారంటున్నారు వైవి సుబ్బారెడ్డి. ల్యాబ్ నివేదికలు రాకుండానే లీకులు ఎందుకు ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి. మొదట వెజిటబుల్ ఫ్యాట్ కలిపారని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జంతువుల కొవ్వు వాడారు అనే విధంగా ఆరోపణలు మార్చారు అనంటూ ఆయన మండిపడ్డారు. మరి దీనికి ఎక్కడైనా ల్యాబ్ నివేదిక ఉందా, సిట్ అధికారికంగా ప్రకటించిందా అంటూ ఆయన ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. అప్పట్లో అనుమానాస్పదంగా గుర్తించిన 4 నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపించేశామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్లీ నెయ్యి ఏ రకంగా తిరిగి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నెయ్యి ధరలపైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు వైవి సుబ్బారెడ్డి. తాను చైర్మన్ గా ఉన్న సమయంలో కిలో నెయ్యిని 326 రూపాయలకు కొనుగోలు చేసినప్పుడు ఆ నెయ్యి నకిలీదని చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు. అయితే 2017-18లోనూ కిలో నెయ్యిని 276, 279 రూపాయలకు కొనుగోలు చేశారని, అప్పట్లో కొనుగోలు చేసిన నెయ్యి కూడా అపిత్రం అవుతుందా అంటూ ఆయన ప్రశ్నలు గుర్తిస్తున్నారు. భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయొద్దు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం అపరాధమంటూ ఉన్నారు. ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేందుకు జరుగుతోన్న కుట్ర అంటూ ఆరోపించారు వైవి సుబ్బారెడ్డి.